నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జేవి సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సత్యనారాయణ గారు, ఎప్పటి నుంచో ఒక టాపిక్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. హెడ్జింగ్. అసలు హెడ్జింగ్ అంటే ఏంటి? దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలి? హెడ్జింగ్ వల్ల ఎవరికి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయంటారు? మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా ప్రేక్షకులు అడిగినట్లుగా మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ తీసుకున్నారు. ఇది మంచి ఆలోచన, మంచి ఒక విశ్లేషణ. హెడ్జింగ్ అంటే సింపుల్గా రిస్క్ని రెడ్యూస్ చేసుకోవటం. రిస్క్ని రెడ్యూస్ చేసుకోవటం అంటే ఇది హెడ్జింగ్ వర్డు మామూలు పదం కంటే F&Oలో ఉంటుంది. కానీ ఇది తెలుసుకోదగ్గ కంటెంటు, ఇది మంచి కంటెంటు, ఉపయోగపడే కంటెంటు. అయితే ఈ హెడ్జింగ్ ఏదైతే ఉందో ఎవరికి ఉపయోగం, దానివల్ల ఏమి జరుగుతుంది అనేది సింపుల్గా ఎక్స్ప్లెనేషన్. రిస్క్ రెడ్యూస్ చేసుకోవటం అంటే ఒకరోజు మార్కెట్ 1000 పాయింట్లు 1500 పాయింట్లు పెరుగుతుంది, ఒకరోజు 1500 పడుతుంది, ఒకరోజు న్యూట్రల్గా ఉంటుంది, ఉదయం పడుతుంది, మధ్యాహ్నం లోపల రికవర్ అవుతుంది, మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే వచ్చి మళ్ళీ పడటం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ హెడ్జింగ్ వల్ల ఏంటిది అంటే ఇది F&Oలో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ చేసే వాళ్ళకి ఇది చాలా వరకు తెలిసి ఉంటుంది. ఒకవేళ తెలిసిన వాళ్ళకైతే రీఫ్రెష్ అయ్యిద్ది, తెలవని వాళ్ళైతే తెలుసుకొని దానికి అవకాశం. ఇక తర్వాత ఈ F&Oలో ఏవైతే కంపెనీలు ఉంటాయో ఆ కంపెనీల్లో మనము హెడ్జింగ్ ఏదైతే కాన్సెప్ట్ ఉందో ఈ హెడ్జింగ్ కాన్సెప్ట్ వల్ల బెనిఫిట్ ఏంటిది అంటే మినిమం ఒక 2 లక్షలు ఉండాలి. ఒక 5 lakhs కనుక ఉంటే సఫిషియంట్, మంచి పైసలు వస్తాయి. మార్కెట్ ఎలా అని ఉండని, పాజిటివ్ ఉండని, నెగిటివ్ ఉండని, న్యూట్రల్ ఉండని, ఏ విధంగా ఉన్నా కానీ మనకి పైసలు వచ్చే కంటెంట్ కానీ కాన్సెప్ట్ కానీ హెడ్జింగ్. ఉదాహరణకి ఇప్పుడు BSE సెన్సెక్స్ 52,450 ఇప్పుడు ప్రజెంట్ అంటే ఏంది 400 పాయింట్లు సుమారుగా మైనస్లో ఉంది. ఏది BSE సెన్సెక్స్. ఇక నిఫ్టీ వచ్చి ఏదైతే నిఫ్టీ కూడా 130-140 పాయింట్లు మైనస్లో ఉంది. ఇక హెడ్జింగ్ అంటే ఏంటిదంటే మనము ఏదైతే కంపెనీ కానీ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఇండివిజువల్ స్క్రిప్ట్స్ కానీ అంటే L&T లాంటివి, ITC లాంటివి, హిందుస్థాన్ యూనిలివర్ లాంటివి, రిలయన్స్ లాంటివి. అయితే ఈ హెడ్జింగ్ వల్ల ఏంటిది అంటే సపోజు ఇప్పుడు నిఫ్టీ ఉంది 15,730, 740, 750లో ఉందనుకోండి. మనం ఏం చేయాలి? హెడ్జింగ్ అంటే ఏంటంటే ఫ్యూచర్ని కొనుక్కొని పై కాలు అనమాట. అంటే ఏంటి, ఈ ఫ్యూచర్స్లో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ప్రతి గురువారం క్లోజింగ్ ఉంటుంది. ఇండివిజువల్ కంపెనీలు అయితే ఎవ్రీ మంత్ లాస్ట్ థర్స్డే క్లోజ్ అయ్యింది. ఈ ఎవ్రీ మంత్ లాస్ట్ థర్స్డే క్లోజ్ అయ్యే టైంకి ఎండ్ ఆఫ్ ద డే ఒకటే లాజిక్. సింపుల్గా విశ్వనాథన్ ఆనంద్, ఉదాహరణకి విశ్వనాథన్ ఆనంద్ ఎట్ ఏ టైము ఆన్లైన్లో కానీ, ఒకప్పుడు అంటే ఇప్పుడు ఆన్లైన్ అయింది, ఒకప్పుడు ఏంది ఫంక్షన్ హాల్స్లో మాదిరి టేబుల్స్ పెట్టేసి ఎట్ ఏ టైం కొన్ని 100 మంది 1000 మందితోటి చెస్ ఆడతాడు. ఆడిస్తే అందరూ విశ్వనాథన్ ఆనంద్తో ఆడుతున్నా, నేనే జరుపుతున్నా అనుకుంటారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే అంటే ఎండ్ ఆఫ్ ద గేమ్ అయ్యే టైంకి విశ్వనాథన్ ఆనందే విన్నర్, వీళ్ళంతా లేరు. అంటే విశ్వనాథన్ ఆనంద్ XYAB 1 2 3లు ఎవరైతే ఎన్నిసార్లు ఏమి వేస్తున్నా విశ్వనాథన్ ఆనంద్ వాళ్ళకంటే ముందే గెస్ చేస్తాడు. నెక్స్ట్ వీడు ఏ పావు జరిపితే నేను ఏ పావు జరిపితే వీడు పోతాడు అనేది విశ్వనాథన్ ఆనంద్ బుర్రలో ప్రతి మనిషి మీద మెదులుతుంది. మనం అది గమనించాలి. అంటే ఏంటిది, విశ్వనాథన్ ఆనంద్తో ఆడుతున్నామంటే ఆయనకి ధీటుగా అంటే ఆయనతో పోటీగా నాలెడ్జ్ అని ఉండాలి, లేదు ఆయనకంటే ఎక్కువ నాలెడ్జ్ కనుక ఉంటే తప్ప మనము గెలవలేము. రెండోది అయితే ఇప్పుడు మన షేర్ మార్కెట్లో కూడా 190 మంది ఎందుకు పోతున్నాయి పైసలు అంటే అందరూ కూడా పైసలు ఉంటాయి, అందరూ నేను ట్రేడింగ్ చేస్తున్నా, నేను కొంటున్నా, నేను అమ్ముతున్నా, పెరుగుతుంది కదా అనుకుంటాడు. పెరుగుతుంది కాదది, తర్వాత ఒకటేసారి పడిపోతుంది. ఆ పడిపోకముందే పడుతుంది అని ఎక్కడికి పడుతుంది అనేది గుర్తుపట్టాలి. అది హెడ్జింగ్. ఈ హెడ్జింగ్ ఏంటిది అంటే సింపుల్గా నిఫ్టీ ఉంది, కొంచెం బ్యాక్ టెస్ట్ చేసుకోవాలి వాళ్ళు. బ్యాక్ టెస్ట్ అంటే ఏంటంటే
వీక్లీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ దాని ప్రయాణం ఎంత, ఎల్ఎన్టీ ఉంది, నెలలో దాని ప్రయాణం ఎంత, 2 నెలలకి 3 నెలలకి 6 నెలలకి దాని ప్రయాణం ఎంత, జర్నీ. ఇప్పుడు సపోజు హైదరాబాద్లో మియాపూర్ మెట్రో ఉంది, మియాపూర్ టు ఎల్బీ నగర్ కానీ, మియాపూర్ టు నాగోల్ కానీ, మియాపూర్ టు ఒక ఏదైతే స్టేషన్ ఉందో దాని జర్నీ అది. అంటే ఏంది, మెట్రో రైలు మియాపూర్ టు నాగోలు, మియాపూర్ టు ఎల్బీ నగర్ వరకు. సపోజు డిస్టిక్ బస్సులు ఉన్నాయి, హైదరాబాద్ టు విజయవాడ వరకు, అది డిస్టిక్ అంత దాని వరకే. ఇంకొన్ని ఎక్కువ ఉంటాయి జర్నీ, హైదరాబాద్ టు తిరుపతి, చెన్నై, ఇట్లా. అంటే ద జర్నీ, మన షేర్ కూడా దాని జర్నీ తెలవాలి. అంటే ఏంది, ఆ ప్రయాణం అది కనుక తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మనం హోంవర్క్ చేసుకొని ఒక 2 లక్షలు కనుక పెట్టుకొని మనం ఏం చేయాలి, ఎంతవరకు పోతాడు నిఫ్టీ ఈ వారం, లేదు నెలకి ఎంతవరకు పోతాడు, ఆ పైది ఎంతవరకు అయితే పోతాడో ఆ కాలు అమ్మేయాలి మనం. హెడ్జింగ్ అంటే ఏంటంటే పై కాలు కింద పుట్టు, కింది ఎంతవరకు వస్తాడు నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ. మనం ఏం చేయాలి, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ, ఎల్ఎన్టీ లాంటివి, ఐటీసీ లాంటివి, హిందుస్థాన్ యూనిలివర్ లాంటివి. అంటే ఏంది, ఎల్ఎన్టీ ఉంది, ఐటీసీ ఉంది, హిందుస్థాన్ యూనిలివర్ ఉంది, ఓ పైకి పోవు, ఓ అని కిందికి రావాయి, కానీ ప్రయాణం చేస్తూ ఉంటాయి. అప్పుడు మనం ఏం చేయాలి, ఈ హెడ్జింగ్ కంటెంట్లో, ఈ హెడ్జింగ్ కాన్సెప్ట్లో మనము ఆ జర్నీ చూసి నిఫ్టీ ఎంతవరకు, అంటే పైకి ఒక 300 పాయింట్లు అనుకోండి, కిందికి ఒక 300 పాయింట్లు. మనము ఇప్పుడు నిఫ్టీ 15,700 800 ఉందనుకోండి. ఈ 15,700 800 ఉంటే ఒక 300 పాయింట్లు పైన, అంటే 15,000, అంటే 16,000 అనుకోండి, 16,100కో 16,000కో పై కాలు. మళ్ళీ కిందికి ఒక 300-400 అమ్మేయాలి. ఆ పై కాలు అమ్మాలి, కింది పుట్ట అమ్మాలి. దాన్ని హెడ్జింగ్ అంటారు. హెడ్జింగ్ అంటే ఏంది, రిస్క్ని మినిమైజ్ చేసుకోవటం, అంటే రిస్క్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఉండటం. అంటే ఎప్పుడైనా కానీ కాల్ పుట్స్ కొన్న వాళ్ళకి పైసలు ఇవ్వదు మార్కెట్, అమ్మిన వాళ్ళకే పైసలు ఇస్తుంది. అమ్మిన వాళ్ళకి ఎందుకు పైసలు ఇస్తుంది అని అనుకుంటారు. కానీ దీనికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, పర్సనల్ యాక్సిడెంటల్ అని ఒక ఇన్సూరెన్స్ ఉంటుంది. ఎస్బీఐలో మీరు ఒక 1000 రూపాయలు కనుక కడితే 20 లక్షల రూపాయలు మీకు పర్సనల్ యాక్సిడెంటల్ ఇస్తారు. అలానే అన్ని ఇన్సూరెన్స్లు అంతే, 20 రూపాయలు 30 రూపాయలు 50 రూపాయలు కడితే 1 lakh ఇన్సూరెన్స్ ఇచ్చేస్తాయి. మరి 50 రూపాయలు 100 రూపాయలకే నీకు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్లు ఇస్తాయా అంటే ఇస్తున్నాయి. మరి ఇస్తే లాస్ రాదా? లాస్ వస్తే మరి ఒకప్పుడు 4 ఇన్సూరెన్స్ కంపెనీలు పోయి ఇప్పుడు చాలా చాలా ఇన్సూరెన్స్లు, అంటే ఐసిఐసిఐ అంబాడ్ అనుకోండి, మ్యాక్స్ అనుకోండి, హెచ్డిఎఫ్సి, అవన్నీ ఒకప్పుడు లేవు. ఇప్పుడు చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు వచ్చినాయి. మరి చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు ఎందుకు వచ్చినాయి అంటే, ఎవరికైతే అమ్ముతున్నారో వాళ్ళకి బాగా లాభం వస్తుంది కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీలు కొత్తవి వచ్చినాయి. మరి లాభం వస్తుందంటే ఎట్లా వస్తుంది? 20 రూపాయలు 30 రూపాయలకి లాభం వస్తుందా? మరి ఏదైనా జరిగితే ఇస్తాడా? ఇస్తాడు. ఇప్పుడు ఎస్బీఐలో ఉంది, మీ అకౌంట్ ఉంది, ఎస్బీఐ అకౌంట్, ఒక 1000 రూపాయలు కట్టారు, ఏదైనా జరిగింది ఇస్తాడు, 20 లక్షలు ఇస్తాడు మీకు. ఎప్పుడు ఇస్తాడు? జరిగితే ఇస్తాడు, జరగకపోతే ఏం లేదు, ఆ 1000 రూపాయలు పోయినట్టే. అయితే ఎప్పుడు డేట్ ఉంటుంది, ఫ్రమ్ టు డేట్. అంటే ఇప్పుడు సపోజు 8 మార్చి, వచ్చే సంవత్సరం మార్చి 7వ తారీఖు దాకా దాని వ్యాలిడిటీ. దాని వెనకాలైనా ముందైనా అంటే ఆ వితిన్ టైంలో అయితేనే మీకు అది ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. అలానే మన హెడ్జింగ్లో కూడా ఆ టైం ఫ్రేమ్లోనే జరగాలి. అయితే కొన్నోనికి కంటే కూడా అమ్మినోనికి పైసలు వస్తాయి. ఈ ఇన్సూరెన్స్ మాదిరే. అంటే ఏంది, కట్టేవాళ్ళు ఎక్కువైనరు, క్లెయిమ్ చేసేవాళ్ళు తక్కువైనరు ఇన్సూరెన్స్లో. ఎప్పుడైతే క్లెయిమ్ చేసేవాళ్ళు తక్కువైనరో 20-30 రూపాయలు కూడా వానికి బల్క్లో వస్తున్నాయి. కట్టేది ఒకళ్ళు, అంటే పోయేది ఎప్పుడో ఒకళ్ళిద్దరు అవుతారు, వాళ్ళకి ఇచ్చేస్తాడు. అయితే ఇటువంటి అప్పుడు ఎప్పుడో ఒకసారి జరుగుతాయి. ఎలా? కరోనా వచ్చింది, కరోనా వేవ్ ఇన్సూరెన్స్ కంపెనీలకి లాస్ వచ్చింది. ఎందుకు వచ్చింది? కరోనా కట్టించుకునేదో 3,000-4,000 క్లెయిమ్స్ ఎక్కువ వచ్చినాయి అప్పుడు కరోనా టైంలో. ఫస్ట్ వేవ్ లక్షలు, ఎందుకంటే 3,000-4,000 కట్టేది లక్షల బిల్లు క్లెయిమ్ చేసుకునేరు. చివరికి ఏం చేశారు, మళ్ళీ సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ వస్తే ఇది మాకు లేదంటారు, వర్కౌట్ కావట్లేదని దీన్ని లేదనో తీసేసినో అని. ఇప్పుడు చాలామంది ఇప్పుడు కరోనా కొన్ని తీసేసారు. ఏమని? దానికి సెపరేట్ ప్రీమియం ఉంటుంది, దానికి సెపరేట్ ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి అర్థం? బాగా లాస్ వచ్చేది ఉంటే దానికి అప్లికేబుల్ లేదంటాడు. నువ్వు ఏమి లేకుండా కట్టు బాబు ఇస్తామని అంటే ఓకే అంటాడు. ఇప్పుడు 2 వీలర్స్ ఉన్నాయి, 2 వీలర్స్ కూడా కట్టే ఇన్సూరెన్సు కంపల్సరీ కట్టాలి. మనం కట్టకుండా పోతే బండి ఆపేస్తాడు, కాబట్టి కడతాం. కడితే ఎంతమంది క్లెయిమ్ చేస్తారు? సుమారు నేనే ఉన్నా, నేను 83 నుంచి వెహికల్ వాడుతున్నా.
83 అంటే అదొక 17, ఇది ఒక 22. 39 ఏళ్ళ నుంచి నేను ఎల్ఐసీలు కట్టినా, వెహికల్ ఇన్సూరెన్స్లు కట్టినా, కారు కట్టినా, మోటార్ సైకిల్ కట్టినా, పర్సనల్ యాక్సిడెంట్లు కట్టినా. మరి నేను క్లెయిమ్ చేసినా అంటే లేదు. ఎందుకు లేదు? ఏం జరగలేదు. మనం ఒక విధంగా సాటిస్ఫాక్షన్ అయింది, అమ్మయ్య ఏం జరగలేదు కాబట్టి సంతోషం. అయితే ఇస్తాడు ఎల్ఐసి వాడు ఇస్తాడు, వెహికల్కి ఏదైనా జరిగితే క్లెయిమ్ ఇస్తాడు. అలానే మన హెడ్జింగ్ కూడా రిస్క్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, అంటే తగ్గిపోద్ది. కాబట్టి మనం ఏం చేయాలి? పైకాలు అమ్మాలి, కింది పుట్ట అమ్మాలి. నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, ఎల్ఎన్టీ కానీ, ఎనీ హిందుస్థాన్ యూనిలివర్ అట్లా. అయితే వాటిల్లో మూమెంట్ ఉంటాయి. ఇప్పుడు రిలయన్స్ లాంటివి ఉన్నాయి, ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది, హెచ్డిఎఫ్సి ఉంది, టీసీఎస్ ఉంది, ఇన్ఫోసిస్ ఉంది. సేమ్ డే కూడా మూమెంట్ ఉంటుంటాయి. సేమ్ డే కూడా మనం ఎంట్రీ ఎగ్జిట్ అవ్వచ్చు హెడ్జింగ్ తోటే. అది సేఫ్ ఇన్వెస్ట్మెంటు. అయితే ఒక 2 లక్షలు కనుక ఉండి కొంచెం సబ్జెక్ట్ మీద ఉంటే మీరు అన్నట్టు పెద్ద ఏం లేదు, క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏదైనా అనిపిస్తే మీరు నాకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీ పేరు, ఏరియా నాకు వాట్సాప్ మెసేజ్ పెడితే సపరేటు దాని మీద డిస్కస్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు. నేను కూడా ఎప్పటి నుంచో తెలుసుకుందాం అనుకుంటున్నా ఈ హెడ్జింగ్ అనే కాన్సెప్ట్ గురించి. ఇవాళ మీ పూర్తి స్థాయి విశ్లేషణ ద్వారా నేను తెలుసుకున్నాను. మన ప్రేక్షకులకు కూడా మీ ద్వారా తెలియపరిచాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా సుమన్ టీవీ మనీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.